నమస్కారం ఇది ఎన్ఆర్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలు రాజకీయాలు ప్రజా సమస్యలు వాస్తవాలతో మీ ముందుకు తీసుకొచ్చే ఎన్ఆర్ న్యూస్ తెలుగు ఇప్పుడే ముఖ్య వార్తల్లోకి వెళ్దాం కొండ వాళ్ళు బలమైన శక్తులని చెప్పుకుంటున్నారు బయట ఏ శక్తో ఒకసారి ప్రూఫ్ చేసుకోండియా మీరు పార్లమెంట్ ఎలక్షన్లో నీకు ఎంత బలం ఉందో తెలిసిపోయింది పరకాలని పట్ట అంటాను మరి అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ధర్మనాడు చేత 40,000 మెజార్టీతో ఎందుకు ఓడిపోయావు నీ పట్ట కదా నీ ధైర్యం కదా నీ సొంతం కదా నీ పట్టే కదా మీ నాన్న మా తాత ముత్తాత సంపాదించిన ఆస్తి కదా అది మరి ఆస్తులు 40,000 మెజార్టీతో ఎందుకు ఓడిపోయినా ఆయన నువ్వు అక్కడి నుంచి ఫరారి మన వరంగల్కి వచ్చావు నీ సొంత ప్లేస్ వరంగల్ ఏమన్నా నీ బ్రత్ ప్లేస్ ఎక్కడ అంతే కదండి బీసీ అంటాను ఏ బీసీ నాయకుడు న్యాయం చేసినావు నీ 40 సంవత్సరాలు నీకు ఎట్టి చేసినా నల్గొండ రమేష్కి ఏం న్యాయం చేసావు నీ కొరకు ఒక అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పనిచేసిన నరేంద్ర సీనియర్ కార్పొరేటర్ నీతో ఒక 20 మంది పెద్ద నాయకుల పడక నీ పార్టీలో చేరి నీ విజయాన్ని ప్రయత్నం చేసిన నరేంద్ర ఏం చేసావు ఒక మహిళా పేరుతో కేసు పెట్టించావు అంటే నీ కోసం కష్టపడి పనిచేసిన 3 డివిజన్లో ముస్లిమ్స్ మైనార్టీని కూడా అన్యాయంగా కొట్టించి చేసేసి పోలీసులు బయలు చూసావు అంటే నీకు ఎవరు సైన్ పెట్టినా మైనార్టీలంటే కోపమే బీసీలంటే కోపమే ఎస్సీలంటే కోపం అందరూ కోపమే ఏమంటే నేను రెడ్డి బీసీ అయ్యా నువ్వు ఎవరి దగ్గర పనిచేసినావు ఫస్ట్ నీకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత అలా చంద్రబాబు నాయుడుతో నీకు వరంగల్ జిల్లా నాయకుడు ఎవరు ఎర్రబెల్లి దయాకర్ తిడుతా అంటావు అంటే ఒక నాయకుడు తిడుతాను హీరో అంటావు అది నీ కల్చర్ నైజం ఇది అయ్యా నీకు వేం నరేంద్ర తిడుతాం వేం నరేంద్ర అంటాను వేం నరేంద్ర దయాదాక్షంతో ఇంటిపై కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఆయనతో పని చేసుకున్నప్పుడు ఇంటిపోయి ఇలా ఆయన మంచోడు కదా నీకు ఆయన మా జిల్లా నాయకుడు మా జిల్లా ఎవరు పోయినా సాయం చేస్తాడు ఆయన కూడా నువ్వు పెడతా ఎందుకంటే రెడ్డి అని మరి ఆ రెడ్డి దగ్గరికి మరి ఎందుకు పోతున్నారు ఎందుకు బతిలాడుతున్నారు ఏ చిన్న విషయమైనా ట్రాన్స్ఫర్స్ కానీ కేసులో కానీ ఇంకేమైనా అవసరం ఉంటే క్యాబినెట్లో పోయి కలుస్తున్నావు కదా వాళ్ళ నైజం దొరికినా బ్లాక్ మెయిల్ నైజం నేను మీ అందరి ముందర డిమాండ్ చేస్తున్నా దమ్ము ధైర్యం నీకు ప్రజల విశ్వాసం ఉంటే ఇప్పుడే రాజీనామా చేసి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే అప్పుడు పరకాల్లో కూడా రేవూరు ప్రకాష్ రాజీనామా పెట్టించి అక్కడ నీ బిడ్డను కూడా పోటీ చేసుకో కావాలనే కొండ సురేఖ పైన ముందు నుండి కూడా ఒక కుట్ర జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఇవన్నీ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ కళ ఇప్పుడు మీడియా మిత్రులు మీరు కొత్త ఏం కాదు మీరు ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరి వ్యక్తుల పార్టీతో సంబంధం కాదు మీరు మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకు ప్రభుత్వానికి నియమే ఒక వారధులు వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి మీడియా మిత్రులందరూ వచ్చారు రియల్గా మీరు వరంగల్ సర్వే చేయండి మీరే చెన్నారెడ్డి మీద మాట్లాడే వాళ్ళ రాజగోపాల్ రెడ్డి మాట్లాడే ఇంకా ఎంత పెద్దోళ్ళైనా సరే మేము అందరం మాట్లాడడానికి ఇలా అందరూ ఎమ్మెల్యే అందరూ అందుబాటులో జమ అందరం దానికి ఎవరు వదిలిపెట్టాం పార్టీకి క్రమశిక్షణకు అందరూ బద్దులమే